అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు, జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు, సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్ శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు, మే ఎండ్కి వచ్చారు. జూన్ ఎండ్కి 29th జూన్కి ఏమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్కి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెబిలిటేషన్ స్టేట్లో ఉన్నారు. సో డెబిలిటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట, అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 times కానీ 11 times కానీ 54 times కానీ లేకపోతే 108 times కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాడికి ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి అనమాట. కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ నెల అంతా చాలా బాగుంటుంది. దేంట్లో? కెరియర్ డెవలప్మెంట్. ఎందుకంటే 10th సంచారం జరుగుతుంది జూపిటర్ది, 7th లార్డ్ 10th ఉన్నాడు. సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో బ్రహ్మాండంగా ఉంటుంది, తరఖీ అవుతుంది. కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు ఎక్కువ బిజినెస్ చేసి రాబడి అనేది జరుగుతుందన్నమాట. అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఒక సూచనలు కూడా మనకు కనిపిస్తోంది. అలాగే 7th మనకి తెలుసు శని ఉన్నారు. సో తప్పక ఏంటంటే శ్రమ అనేది అధికం. శ్రమ అధికమైనప్పటికీ శ్రమకి తగిన ఫలితం అనేది ఈ నెలలో తప్పక చూస్తారు మీరు. పాజిటివ్ మంత్ కింద మనం తీసుకోవాలి కన్యా రాశి వాళ్ళకి. వీళ్ళు చేసే పనిలో కానీ కెరియర్ డెవలప్మెంట్లో కానీ ఈ నెల ఒక స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక మార్క్ కింద స్కేల్ మార్క్ అంటాం కదా, అలాగా తీసుకోవచ్చు. తప్పక చాలా బాగుంటుందనే చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 2nd లార్డ్ మనకి శుక్రుడేమో ప్రస్తుతం 8th హౌస్లో ఉన్నారు, కానీ ఆయన 9th హౌస్కి వెళ్తున్నారంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఆ టైం నుంచి వీళ్ళకి ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. వాళ్ళు చేసే పనిలో కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. నేను ఇందాక చెప్పినట్టు శ్రమకి తగిన ఫలితము ఉంటుంది, ప్లస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉండే ఒక మంత్ కింద మనం కన్యా రాశి వాళ్ళకి తీసుకోవచ్చు అనమాట. అలాగే మనం చూసాము అంటే 9th బుధ ఆదిత్య యోగం కూడా జరుగుతోంది అనమాట. అంటే ఏంటి? ఈ రాశికి అధిపతి ప్లస్ సన్ గాడ్ వాళ్ళేమో మనకి 9th హౌస్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ రంగంలో ఉన్నవాళ్ళు ప్రమోషన్స్ వస్తాయి తప్పక. గవర్నమెంట్ రంగంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసిన వాళ్ళందరికీ మంచి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఈ నెల అంతా కెరియర్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి
వాళ్ళు చేసే పని మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని దిశగా నడిచి సక్సెస్ సాధించడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే దూరపు దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ తప్పక ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ వాళ్ళు అనుకున్నది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వచ్చిందంటే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవచ్చు. సో తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా ఎక్కువ సక్సెస్ చూస్తారనమాట వీళ్ళు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మార్స్ అంటే 12th హౌస్కి దిగుతున్నారు, కేతు కూడా 12th హౌస్లో ఉన్నారు. సో తప్పక బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మన పిల్లలు అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా మన అనుకున్న స్థాయికి రీచ్ అవుతారు, వాళ్ళు అనుకున్న మార్క్స్ వస్తాయి, తప్పక ముందుకి సాగుతారు. వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కూడా ఎక్కువ కనిపిస్తోంది కనుక తప్పక ఏంటంటే ఫ్యూచర్ దిశగా నడవడం అనేది కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తోంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కేతు 12th హౌస్లో ఉన్నారు కనుక స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే టువర్డ్స్ ఎండ్ అనుకోండి, ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఎందుకంటే బుధుడు మూవ్ అయినప్పటి నుంచి వాళ్ళకి కెరియర్ పాత్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవి రెండు బాగుంటాయి, మిగతావన్నీ కూడా బాగుంటాయి, మనకి తెలిసిందే. కుటుంబ పరంగా మనం చూసాము అంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ అండ్ ఆల్సో డిసగ్రిమెంట్స్, ఎస్పెషలీ దాంపత్య జీవితంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పటికీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు విష్ణు సహస్రనామం చదువుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి హోమం చేయడం, లక్ష్మీ గణపతికి పూజ చేయడం వెడ్నెస్డే చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయడం చాలా మంచిది. అలాగే వెడ్నెస్డే గోవుకి ఆహారం పెట్టడం, ఒక బనానా పెట్టినా సరిపోతుంది, ఇంకా మంచిదన్నమాట. అండ్ ఆల్సో హెల్త్ విషయానికి వస్తే కనుక హెల్త్ కూడా లాంగ్ టర్మ్గా హెల్త్ విషయం మీద బాధపడే వాళ్ళకి కూడా కొంత ఊరట అనేది కలుగుతుందన్నమాట. ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, కమ్యూనికేషన్ రంగం నేను చెప్పేది చాలా బాగుంటుంది, మంచి యోగాలు ఉన్నాయి. సో ఇవన్నీ పరిహారాలు చేసినప్పటికీ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. తులారాశి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది జూన్ మాసం. దేంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉందే చూద్దాము. ప్రస్తుతం అయితే ఈ రాశికి అధిపతి ఏమో 7th హౌస్లో ఉన్నారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ ప్lenty వస్తాయి, కానీ ఏంటంటే వీళ్ళకి కొంచెం యాంగ్జైటీ ఇష్యూస్, అలాగే ప్రెషర్ ఇష్యూస్, చేసే పనిలో కూడా చాలా మటుకు బాధ్యతలు ఎక్కువ అవ్వడం, ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 7thలో ఉన్నాడు వీనస్, మళ్ళీ ఏమో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 8th వెళ్తున్నాడు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా ఏంటంటే డెబిలిటేషన్ నుంచి మనకి సెకండ్ లార్డేమో డెబిలిటేషన్లో ఉన్నారు. సో కొంతవరకు ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా కనిపిస్తున్నాయి అన్నమాట స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయని ఇందాక నుంచి అందుకనే చెప్తున్నాను. సో టువర్డ్స్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మార్స్ కూడా దిగుతారనమాట. దిగగానే అట్లీస్ట్ కర్కాటకం నుంచి మనకి సింహానికి దిగగానే కొంతవరకు వీళ్ళకి చాలా బాగుంటుంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 9thలో మనకి జూపిటర్ ఉన్నారు. జూపిటర్ చూపేమో మనకి ప్రస్తుతం తులా మీద ఉంది. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఏది చేసినా కొంతవరకు పాజిటివిటీ అనేది కనిపిస్తోంది. హెల్త్ ఇష్యూస్ చూస్తే కూడాను కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ మాసంలో. కెరియర్ పరంగా నేను ఇందాక చెప్పినట్టు ఆపర్చునిటీస్ చాలా వస్తాయి, ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, అండ్ ఆల్సో ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్, లాయర్స్ అని మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం తులాలో. సో వీళ్ళందరికీ చాలా బాగుంటుందన్నమాట. కానీ 5th లార్డేమో 6thలో ఉన్నాడు. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల మీద కొంచెం ధ్యాస పెట్టవలసిందిగా వాళ్ళకి సూచన అనమాట. ఎందుకంటే వాళ్ళ మీద ఖర్చు పెట్టడం, వాళ్ళతోటి కొంచెం ఇబ్బంది పడడం ఈ నెలలో కొంచెం కనిపిస్తుంది అనమాట. మనం అనుకున్నది సాధించకపోవడం అనేది, పిల్లలు సాధించకపోవడం అనేది కొంచెం కనిపిస్తుంది. అంటే డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అనేది కొంతవరకు కనిపిస్తోంది. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సన్ కూడా మూవ్ అవుతున్నారు, అంటే 11th లార్డ్ కూడా 9th మూవ్ అవుతున్నారు కనుక తప్పక పాలిటీషియన్స్కి చాలా బాగుంటుంది. అండ్ పొలిటికల్గా కనెక్షన్ ఉన్న వాళ్ళకి, అలాగే ఏంటంటే
ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఉన్న వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి బాగుంటుందన్నమాట. అదొకటి కాకుండా ఆకల్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే స్పిరిచువాలిటీ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి చాలా మటుకు ఆ సబ్జెక్ట్స్ మీద మక్కువ చూపించి చదువుకోవడం అనేది స్టెప్పింగ్ స్టోన్ కింద ఈ మంత్ తీసుకోవచ్చు. సో జనరల్గా చూసాము అంటే అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. జూపిటర్ చూపు బెనిఫిట్ చూపు ఉన్నప్పటికీను కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అనుకున్నది ఏంటంటే ఆపర్చునిటీస్ వచ్చేప్పటికీ తీసుకోలేకపోతారు, ఎందుకంటే కొంతవరకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఇబ్బంది పెడతాయి అన్నమాట. దాని మీద ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో తప్పక కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. అలాగే మెర్కురీ మనకి తెలుసు 9th లార్డ్ అయ్యాడు. 9th లార్డ్ ఏమో 10th వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అది టువర్డ్స్ ఆఫ్టర్ 3rd వీక్ అంటే 4th వీక్ ఆఫ్ దిస్ మంత్ జరుగుతుంది. సో తప్పక హ్యాపీనెస్ అనేది బాగుంటుంది. అలాగే లవ్ లైఫ్ కూడా బాగుంటుంది ఆ టైం నుంచి. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఇద్దరికి సన్నిహితంగా ఉండడం అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు 11th లో కేతు ఏమో సంచారం జరుగుతోంది, 4th లో ఏమో మనకి రాహు సంచారం జరుగుతుంది. సో తప్పక వీళ్ళు పై చదువులకి బయటకు వెళ్ళాలి అన్న వాళ్ళకి ఈ జూన్ మంత్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్లై చేయడం అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ దొరకడం అనేది జరుగుతుంది అనమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఫస్ట్ ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు, గణపతి గరిక పెట్టడం కూడా చాలా మంచిది. ఆబ్స్టకల్స్ అనేవి మనకి తెలుసు అడ్డంగాలు వస్తూనే ఉంటాయి, అది అధిగమించాలి. అది అధిగమించడానికే మనం పరిహారాలు అనేవి చెప్తాము. సో లక్ష్మీ గణపతి హోమాలు కానీ లేకపోతే పూజలు కానీ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రైడే తప్పక వీళ్ళు లక్ష్మీదేవిని ఏ దేవి టెంపుల్కైనా వెళ్ళొచ్చు, సందర్శించుకోవచ్చు. ఒక గోవుకి తప్పక ఆహారం ఆ రోజు పెట్టండి, పూజించండి, చాలా మంచిది. అది చేయని పక్షాన్ని ఒక నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం కానీ భోజనం పెట్టడం కానీ చేయండి, చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లోనూ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. సో ఈ నెలంతా వీళ్ళు కొంచెం కష్టపడే ఒక యోగం అని చెప్పచ్చు, ఎస్పెషల్లీ తులారాశి వాళ్ళు.